ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి. అమ్మ బంగారు తల్లి, ఇది ముందే వర్షాకాలం వచ్చేసాడు రాడు. కొంచెం మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో జాగ్రత్తగా చూసి వేసుకొని వెళ్ళండి అమ్మా. మాకు తెలుసులేరా. ఎందుకు అంటే ఏమైతుందో మీకు తెలుసు. నా నోటితో అయితే నేను చెప్పలేను. ఆకలి తీర్చే ఆ భాగాన్ని, జన్మనిచ్చే ఆ భాగాన్ని కూడా ఆశతో చూస్తున్నారు. సో ప్లీజ్ కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీతో ఉన్న బట్టలు వేసుకొని వెళ్ళండి అమ్మా ప్లీజ్. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లంపిడి కొడుక. నేను ప్రతి ఒక్క బంగారు తల్లికి చెప్తున్నా, అమ్మ బంగారు తల్లి. ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటది కదా, అరే మాకే రావాలి పీరియడ్స్ అని చెప్పి. సో అందరు అమ్మాయిలకి నేను ఒక స్టోరీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి అమ్మా. ఒక 19 years అమ్మాయి ఉంటుంది. ఆమెకు ఒక నెల పీరియడ్స్ అయితే రావు. అప్పుడు అమ్మాయి నాకు నెల పీరియడ్స్ రాలేవు అని చెప్పి అమ్మాయి అనుకుంటది. 9 months తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి వీళ్ళు చెకప్ అయితే పోతారు. అప్పుడు డాక్టర్స్ ఈ అమ్మాయిని చూసి నీకు ఇక పీరియడ్స్ రావు అని చెప్పంగానే ఆమెకు మైండ్ లో ఒకటే స్ట్రైక్ అవుతుంది, అమ్మయ్య నాకు ఇక పీరియడ్స్ రావు, హ్యాపీగా ఉండొచ్చు అని కాదు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు. అరే నేను బేబీకి ఎట్లా జన్మనియాలి, మా అమ్మని ఎట్లా పిలిపించుకోవాలి, సొసైటీ నన్ను చూసి ఏమంటది అని చెప్పి మస్తు బాధపడుతుంది. కొన్ని రోజుల తర్వాత గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ద్వారా ఇప్పుడు ఆమెకు పీరియడ్స్ అయితే వస్తుంది. ఏం దెంగించుకుంటావో దెంగించుకో, నాకు సంబంధం లేదు. ఇక్కడ నన్ను టార్చర్ చేయటం ఇది నార్మల్ పీరియడ్స్ కాదు. ట్రీట్మెంట్ తో వచ్చే పీరియడ్స్ అయితే వస్తుంది, కానీ నార్మల్ పీరియడ్స్ కంటే 4 times ఎక్కువ పెయిన్ ఉంటుంది. అయినా కూడా ఈ అమ్మాయి ఆ పెయిన్ ని చాలా హ్యాపీగా తీసుకుంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి పీరియడ్స్ వాల్యూ తెలిసి వచ్చింది కాబట్టి. సో నేను అందుకే ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నా, మీకు పీరియడ్స్ వస్తేనే మీరు బేబీకి జన్మనియొచ్చు అండ్ ఒక అమ్మాని పిలిపించుకోవచ్చు. అండ్ ఇంకొకటి చెప్తున్నా, పీరియడ్స్ అంటే అదొక రోగం కాదమ్మా, మీకు దేవుడిచ్చిన నెలకి దేవుడిచ్చే ఒక గొప్ప వరం, గుర్తుపెట్టుకోండి. నేను ప్రతి ఒక్క బంగారు తల్లికి చెప్తున్నా, అమ్మ బంగారు తల్లి, బ్రో నీ పిల్ల రోజు లెక్క కాకుండా నీ మీద ప్రతి విషయానికి చిరాకు పడుతుందా, నువ్వేమన్నా కూడా నిన్ను కోపడుతుందా, అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో బ్రో, నీ పిల్ల పీరియడ్స్ లో ఉందని అర్థం చేసుకో. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న. బ్రో నీ పిల్ల పీరియడ్స్ లో ఉందని అర్థం చేసుకో. ఆమె భరించలేని బాధను అనుభవిస్తుంది అని చెప్పి అర్థం చేసుకో. అరే లవడా, నువ్వు కుత్త ముయ్యి. ఇలాంటప్పుడే నువ్వు ఆమెను అర్థం చేసుకొని చిరాకు పడకుండా ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని చెప్పి గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు ఈ టైంలో చూపించే ఆ ప్రేమనే ఆమెకి కొండంత స్వేచ్ఛనిస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకో. నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్యో. నేను ప్రతి ఒక్క బంగారు తల్లికి చెప్తున్నా, అమ్మ బంగారు తల్లి, ఏమన్నావు, అమ్మాయిలు స్ట్రాంగ్ కాదా, ఏం మాట్లాడుతున్నావు బ్రో. బ్రతుకుండగానే వాళ్ళకి కంటిన్యూస్ గా 7 days బ్లీడింగ్ అవుతుంది. చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. చెప్తే వినరా, మరి అమ్మాయిలు స్ట్రాంగ్ కాదా? 24 years ఒక ఇంట్లో పెరిగి పెళ్ళైన తర్వాత పేరెంట్స్ అందరినీ వదిలేసి ఎవరో ఒక ముఖం తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు బ్రతుకుతారు. మరి అమ్మాయిలు స్ట్రాంగ్ కాదా? 9 months కడుపులో ఒక బేబీని మోసి చావు తర్వాత అతి భయంకరమైన పెయిన్, బేబీకి బర్త్ ఇవ్వడం అని తెలిసి కూడా వాళ్ళ పెయిన్ ని భరించి మరి భర్తిస్తారు. మరి అమ్మాయిలు స్ట్రాంగ్ కాదంటవా? ఈ 3 reasons సరిపోవా బ్రో అమ్మాయిలు స్ట్రాంగ్ అని చెప్పడానికి? అది కన్ఫర్మ్ నీకుంది. నీ అడ్రస్ అంతా చెప్పు నాకు. నీ అడ్రస్ 10 నిమిషాలకు. మేము మిమ్మల్ని ఎరుపుకుని చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు.